చాలా విషాదకరమైన, దిగ్భ్రాంతికరమైన రోజులు ఇవి. రాజు దాదా 35 ఏళ్లుగా పోరాటం చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ దేశంలో మనుషులకు జీవించే అవకాశం లేదు, ఈ సమాజంలో మానవతకు చోటు లేదు. దీన్ని ఒక మానవీయమైన, ప్రజాస్వామికమైన, నూతన ప్రజాస్వామికమైన సమాజంగా దీన్ని నిర్మించవలసిన అవసరం ఉంది అని ఆయన 35 ఏళ్ల పాటు పోరాడాడు. 50 ఏళ్లకు పైగా, సుమారు 60 ఏళ్లుగా భారత విప్లవోద్యమం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ దేశంలో మనుషులు బతికేందుకు అవకాశం లేని స్థితులు ఉన్నాయి, ఈ దేశ చరిత్రను మౌలికంగా మార్చవలసి ఉన్నది, ఈ దేశంలోని కడగట్టు ప్రజలైన కష్టజీవులకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఆత్మగౌరవం, నిండైన జీవితము దొరకడానికి విప్లవం చేయవలసి ఉన్నది అని సందేశం ఇస్తూ పోరాడుతూ ఉన్నది. కానీ ఈ నెల రోజులుగా కామ్రేడ్ రాజు దాదా భౌతిక కాయం కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు అని మరొక్కసారి నిరూపించింది. మామూలుగా చెప్తూ ఉంటారు ప్రజాస్వామిక వాదులు అనబడేవాళ్ళు, పరిపాలన బాగా లేకపోతే, రాజకీయ నాయకులు బాగా లేకపోతే, అధికారులు సరిగా పనిచేయకపోతే కోర్టులకు వెళ్ళాలి, న్యాయస్థానానికి వెళ్ళాలి, రాజ్యాంగాన్ని ఆశ్రయించి న్యాయస్థానంలో న్యాయం పొందడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, విస్తరించాలని చెప్తూ ఉంటారు. అట్లాంటి న్యాయస్థానం ఎంత అమానవీయంగా ఉన్నదో అనేక సందర్భాలలో రుజువైంది, అనేక పోరాటాల ద్వారా రుజువైంది. చివరికి కామ్రేడ్ రాజు దాదా భౌతిక కాయం కూడా ఆ సత్యాన్ని నిరూపించి ఇప్పుడు మట్టిలో కలిసిపోతున్నది. ఎందువల్లంటే ఈ వ్యవస్థకు మనుషులతో ఎట్లా వ్యవహరించాలో తెలియదు, మరణంతో ఎట్లా వ్యవహరించాలో తెలియదు, జీవితంతో ఎట్లా వ్యవహరించాలో తెలియదు, చివరికి భౌతిక కాయంతో, శవాలతో ఎట్లా వ్యవహరించాలో కూడా ఈ వ్యవస్థకు తెలియదు. ఇంత అమానుషమైన, దుర్మార్గమైన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని విప్లవం ద్వారా, సాయుధ విప్లవం ద్వారా మాత్రమే మార్చవలసి ఉన్నది అనేది కామ్రేడ్ వికల్ప్ జీవిత ఆదర్శం. ఆయన 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి ఆయన భౌతిక కాయం సుమారుగా 4 రోజులు జగదల్పూర్ ఆసుపత్రిలో ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చి మనకి ఇస్తున్న సందేశం ఏమిటంటే ఈ వ్యవస్థను ఇక ఎంత మాత్రము మామూలు మాటలతోటి, మామూలు పనులతోటి, మామూలు నిరసనలతోటి దీన్ని మార్చడానికి వీల్లేదు. అలాంటి ప్రజాస్వామిక మామూలు పనులన్నీ చేస్తూ, అలాంటి ఆందోళనలన్నీ చేస్తూ, అట్లాంటి ఆందోళనలన్నింటినీ వర్గ పోరాటంగా మార్చవలసి ఉన్నది. అట్లాంటి వర్గ పోరాటాన్ని సాయుధ విప్లవంగా మార్చవలసి ఉన్నది. సాయుధ విప్లవంతో ఈ వ్యవస్థను, రాజ్యాన్ని కూలదయ్యవలసి ఉన్నది అనే సందేశం ఇవ్వడం కోసం ఈరోజు కామ్రేడ్ రాజు దాదా భౌతిక కాయం మనం అందుకున్నారు. ఈ నెల రోజులు ఆయన భౌతిక కాయం చుట్టూ ఎన్ని ఆలోచనలు, ఎన్ని చర్చలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని విషాదాలు ఆవరించి ఉన్నాయో, ఆయన భౌతిక కాయం నారాయణపూర్లో, జగదల్పూర్లో ఎట్లా అయితే అక్కడ ఉన్నదో సరిగ్గా అట్లాంటి జగదల్పూర్లో నుంచి, అట్లాంటి గడ్చిరోలిలో నుంచి అత్యంత విషాదకరమైన, విప్లవ ప్రతీకాత్మకమైన సన్నివేశాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ భౌతిక కాయం ఇక్కడ ఉన్నది. సాయుధ విప్లవం కోసం ప్రణాళిక ధారపోసిన విప్లవకారులు ఇక్కడ ఉన్నారు. ఇంకొక పక్కన ఈ దేశ విప్లవానికి వెన్నుపోటు పొడిచి, ప్రజల ఆకాంక్షలను బొమ్ము చేసి, ప్రజల వేలాది మంది త్యాగాలను, లక్షలాది మంది కష్టాలను, కోట్లాది మంది ప్రజల స్వప్నాలను భంగపరిచి, అవమానపరిచి, హీనపరిచి, శత్రువు ముందు ఆయుధాలతో లొంగిపోయిన దృశ్యాన్ని కూడా మనం చూసాం. చాలా విషాదకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం మిత్రులారా. దుఃఖం మాత్రమే కాదు ఇది, కేవలం దుఃఖమే అయితే ఓదార్చుకోవచ్చు మనం. కానీ ఇందులో ఓదార్పు మాత్రమే కాదు, ఇందులో ఒక రకమైన విషాదం ఉన్నది. ఈ విషాదాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? ఈ విషాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అసలు ఈ విషాదం ఎందుకు విప్లవోద్యమాన్ని ఆవరించింది? ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ కగారని అంతర్యుద్ధం ఏదైతే ఉన్నదో, భారత ప్రజల మీద భారత రాజ్యం కార్పొరేట్ల కోసం చేస్తున్న యుద్ధం ఏదైతే ఉన్నదో, ఆ యుద్ధంలో నుంచి, ఆ అంతర్యుద్ధంలో నుంచే
సాయుధ పోరాట విరమణ అనే విప్లవ ప్రతీకాత్మకం. ఈ రోజు విప్లవ విద్రోహానికి వ్యతిరేకంగా, సాయుధ ప్రతీకాత్మక వ్యతిరేకంగా మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఈ రెండు కవల పిల్లలు, ఈ రెండు ఒకదానిలోంచి వరకు వచ్చాయి. ఒక యుద్ధంలో నుంచి యుద్ధాలు ఎట్లాంటి అమానవీయమైన, ఎట్లాంటి దుర్మార్గమైన సమీకరణాలకు దారితీస్తాయో మనందరికీ చరిత్ర తెలుసుకున్న వాళ్ళుగా మనకు తెలుసు. చరిత్ర చదువుకున్న వాళ్ళుగా మనకు అర్థమైంది. యుద్ధం మొదలైందంటే, పాలకవర్గం ప్రజల మీద యుద్ధాన్ని వచ్చిందంటే, సామ్రాజ్యవాదం దేశాల మీద యుద్ధానికి తెరబడిందంటే అత్యంత క్రూరమైన, అమానుషమైన, కుట్రపూరితమైన సమీకరణాలు కుదురుతాయి. అట్లాంటి సమీకరణం ఈరోజు ఆపరేషన్ కగారులో నుంచి బయటికి వచ్చింది. ఆపరేషన్ కగారు ఎట్లా ఓడిస్తామనేది చాలా పెద్ద ప్రశ్న. దాన్ని ఎదుర్కొని ఎట్లా నిలబడతామనేది చాలా పెద్ద ప్రశ్న. దానికోసం ఆలోచించడం అంటే సాయుధ ప్రతీకాత్మకానికి వ్యతిరేకంగా, విప్లవ విద్రోహానికి వ్యతిరేకంగా ఈ రోజు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ పని మనం ఎట్లా చేయగలం అసలు? ఎందుకంటే ఒక పక్కన వందలాదిగా విప్లవకారులు, ప్రజలు బలిదానాలు చేస్తూ ఉన్నారు. విప్లవాన్ని మొత్తంగా గడువు పెట్టి నిర్మూలిస్తామని పక్కన చెప్తూ ఉన్నారు. అట్లాంటి ఒక యుద్ధ సన్నివేశంలో విప్లవ విద్రోహం అనేది కొనసాగుతున్న కాలంలో మనం ఈ రెంటిని ఎట్లాగా అర్థం చేసుకోగలం, ఈ రెంటిలో ఉండే సంబంధాన్ని ఎట్లాగా అర్థం చేసుకోగలం, ఈ రెంటిలో ఉండే తేడాన్ని ఎట్లాగా అర్థం చేసుకోగలం, రెండింటితోటి ఎట్లా సమగ్రంగా వ్యవహరించగలం. చాలా కష్టమైన, చాలా సునిశ్చితమైన సవాలు ఈరోజు మన ముందు నిలబడి ఉన్నది. కేవలం కాకా రామచంద్రారెడ్డి గారికి నివాళి ప్రకటిస్తామని చెప్తే సరిపోదు. తప్పనిసరిగా శిరస్సు వంచి జీవితమంతా విప్లవానికి అర్పించి ప్రాణాలు ధారపోసిన ఆ విప్లవకారుడికి, అలాంటి వేలాది మంది విప్లవకారులకు శిరస్సు వంచి నివాళి అర్పించాల్సిందే. అయితే ఆ నివాళి నుంచి వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే, వాళ్ళు ఏదైతే ఈ దేశ ప్రజలకు వాగ్దానం చేశారో, చరిత్రకు వాగ్దానం చేశారో, దాన్ని అవిచ్ఛిన్నంగా ముందుకు తీసుకుపోవాలంటే ఎన్ని ఆటుపోట్లైనా ఉండని గాక, ఎన్ని సంక్షోభాలైనా ఉండని గాక, ఎన్ని దారులు మూసుకుపోని గాక, కొత్త దారులు తెరవలసిందే, కొత్త అన్వేషణ చేయవలసింది, కొత్త దారులు వేసి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. దీనికి మనం ఎట్లా సిద్ధమవుతాము, సమాజాన్ని ఎట్లాగా సిద్ధం చేస్తాము, సమాజంలో ఆపరేషన్ కగారు నుంచి దానికి వ్యతిరేకంగా ఎట్లా ఒక సునిశ్చితమైన స్పందనల్ని, ఒక ప్రజాస్వామిక ఆందోళనల్ని మనం ఎట్లా నిర్మించవలసిన అవసరం ఉన్నదో, దాని నుంచి పుట్టుకొచ్చిన విప్లవ విద్రోహానికి వ్యతిరేకంగా ఒక అర్థవంతమైన చర్చను మనం ఈరోజు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందువల్ల అంటే వేణుగోపాల్ కానీ, వాసుదేవరావు కానీ వాళ్ళ మాటల్లో తేడా ఉండవచ్చు, వాళ్ళ వ్యక్తీకరణలో తేడా ఉండవచ్చు, సారాంశంలో సాయుధ విప్లవాన్ని విరమించాలి అనే విషయంలో వాళ్ళ ఏకాభిప్రాయం ఉన్నది. కాబట్టి వాళ్ళు లేవదీసిన విషయము మొత్తంగా భారత విప్లవోద్యమానికి సంబంధించిన సైద్ధాంతిక విషయాలను ప్రశ్నార్థకం చెయ్యాలి అని వాళ్ళు అనుకున్నారు. ఆ పని వాళ్ళు చేయడం కోసమే ఈ లొంగుబాటుకు పాల్పడ్డారు. కాబట్టి ఈరోజు జరిగిన నష్టం బహుశా భారత విప్లవోద్యమ చరిత్రలో ఇంత దారుణమైన, ఇంత తీవ్రమైన నష్టం మన ఎప్పుడు జరగలేదు. చాలా రకాల కుట్రలు జరిగాయి, చాలా రకాల విద్రోహాలు జరిగాయి. మనకు తెలుసు రష్యన్ విప్లవంలో, చైనా విప్లవంలో ఎంత దారుణమైన వెన్నుపోట్లు పెట్టారో మనకు తెలుసు. విప్లవం ఉన్న చోట విప్లవ ప్రతీకాత్మకత్వం కూడా ఉండి తీరుతుంది. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే, పార్టీ చైతన్యవంతంగా లేకపోతే, పార్టీ సునిశ్చితంగా ఆలోచించకపోతే, ప్రజలందరూ ఒక సానుకూల స్థితిని అననుకూల స్థితిని అనుకూలంగా మార్చే ప్రయత్నం చేయకపోతే తప్పనిసరిగా విప్లవ విద్రోహాలు జరిగే అవకాశం ఉంది. జరిగాయి అలాగే. అయితే వాటన్నింటికి భారతదేశంలో జరిగే ఇంతకాలం ఇన్నేళ్ల పాటు జరిగిన ఈ చరిత్రలో ఇప్పుడు వీళ్ళు చేసిన విప్లవ విద్రోహం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎంత విద్రోహపూరితమైంది అంటే కేవలం ఆయుధాలు అప్పగించడం గురించి చాలా మంది ఆందోళన పడుతూ ఉన్నారు. ఆయుధాలు నిజమే, ఆయుధాలు ప్రజలు రక్త మాంసాలు ధారపోసి ఆయుధాలు సిద్ధం చేసుకుని ఉంటారు సాయుధ విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం. ఆయుధాలు ఎక్కడి నుంచో రావు, ప్రజలు సంపాదించుకుంటారు, దాడులు చేసి సంపాదించుకుంటారు, తయారు చేసుకుంటారు. అట్లాంటి వాటిని ప్రభుత్వానికి ఇచ్చే నైతిక అర్హత కూడా వాళ్ళు లేదు. అది ఒక అంశం.
కానీ అంతకంటే తీవ్రమైన విషయం అవుతున్నది, అది మర్చిపోతే చాలా ప్రమాదకరమైన తిరిగి మనం చేరుకుంటాం. వాళ్ళు కేవలం ఆయుధాలు అప్పగించినంత మాత్రమే ముగిసిపోలేదు వాళ్ళ ప్రక్రియ. వాళ్ళు ఏ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనే ఒక అద్భుతమైన పోరాట మార్గం ఏదైతే ఉన్నదో భారతదేశానికి అత్యవసరమైంది, నక్సల్బరీ ఉద్యమం అందించిందో, సుమారుగా 60 ఏళ్లుగా కింద పడుతూ మీద పడుతూ అప్రతిహతంగా ముందుకు పోతూ ఉన్నదో, అనేక అద్భుతమైన ప్రయోగాలు చేసిందో, గొప్ప విజయాలు సాధించిందో, అట్లాంటి దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది నాన్ సెన్స్ అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. ఈరోజు అది ఇక పనికిరాదు, దాన్ని విరమించవలసిన అవసరం ఉంది. దాంతో ప్రాణాలు బలిపోవడం తప్ప మరేమీ లేదు. కాబట్టి మీరందరూ దాన్ని వదిలేయండి, దాని దగ్గరికి వెళ్ళకండి. అది పనికి మారినటువంటి ఒక సిద్ధాంతం, అది పనికి మారిన విప్లవ మార్గం అది అని చెప్పడం కోసం భారత పాలక వర్గాలు ఈ కగారు సందర్భంలో ఈ ప్రహసనాన్ని నడిపించింది. ఇది రాజ్య ప్రాయోజిత కార్యక్రమం. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా వాళ్ళు అప్పగించిన ఆయుధాల గురించి ఆందోళన పడడం కాదు, నిజానికి పోరాడదలుచుకుంటే, పోరాడాలనే ఆకాంక్ష ఉంటే, తిరుగుబాటు ఒక స్పష్టమైన వైఖరి ఉంటే ఆయుధాలు సంపాదించుకోవడం చాలా తేలిక విషయం. కానీ సమస్య ఎక్కడ ఉంది అంటే, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనే వర్గ పోరాటానికి, భారతదేశ విప్లవానికి ప్రాణప్రదమైన అంశాన్ని వాళ్ళు హీనపరిచారు, బజార్లోకి లాగారు, అది పనికి మారింది అని చెప్పారు. కాబట్టి ఈ రోజు మనందరం చెప్పవలసింది ఏంటంటే, అట్లాంటి దీర్ఘకాలిక ప్రజాయుద్ధము అనేది భారత విప్లవానికి అది వీళ్ళ లొంగుబాటుతో అది ఓడిపోయేది కాదు. వీళ్ళు లొంగిపోయినంత మాత్రాన అది దాని సామర్థ్యాన్ని కోల్పోయేది కాదు. అది అత్యంత సృజనాత్మకమైనది. అది కేవలం సైనిక చర్యలకు సంబంధించింది మాత్రమే కాదు, అది ఒక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పోరాట వ్యూహం. అది భారత ప్రజలు ఆ పోరాట మార్గంలో అద్భుతమైనటువంటి విజయాలు ఇప్పటికే సాధించుకున్నారు. వాళ్ళ ముందు లెక్కలేనన్ని సవాళ్ళు ఉన్నమాట వాస్తవం. ఆ విప్లవోద్యమం ముందు భారత ప్రజలను నడిపించడానికి, ముందుకు తీసుకుపోవడానికి, అంతిమంగా విప్లవాన్ని సాకారం చేయడానికి వాళ్ళ ముందు చాలా సవాళ్ళు ఉన్నమాట వాస్తవం. ఈ విప్లవ ప్రతీకాత్మకత్వం ఏం చేసింది అంటే, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దీర్ఘకాలిక ప్రజాయుద్ధము, వర్గ పోరాటాన్ని ఒక నాన్ సెన్స్ గా తయారు చేయదలుచుకున్నారు. నిజానికి అట్లా దానికి సంబంధించినటువంటి చర్చ ఈరోజు మీరు గమనిస్తూ ఉంటారు అందరూ కూడా. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇట్లాంటి మాటలతోటి, లొంగుబాట్లతోటి, ఆత్మహరణాలతోటి అది బలహీనపడేది కాదు, అది శాస్త్రీయమైనది, సృజనాత్మకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజు మనందరం బయట జరుగుతూ ఉన్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో, బయట చాలా నిరాశాపూరితమైన స్థితి. నిజానికి చాలా మందికి అలాంటి అనుమానం, నిజంగానే ఇక విప్లవానికి అవకాశం లేదేమో, ఇక విప్లవం చేయడానికి అనుకూలత లేదేమో, లక్షల సైనిక బలగాలు చుట్టూ ఉంటాయి కాబట్టి ఇక విప్లవకారులందరూ చచ్చిపోతారేమో, చివరి మావోయిస్టులు కూడా హత్య చేస్తారేమో అనే ఒక ఆందోళన, భయము కలిగే అవకాశం ఉంది, దుఃఖం కలిగే అవకాశం ఉంది. కాబట్టి తాతా రామచంద్రారెడ్డి గారి భౌతికాయం దగ్గర నిలబడి ఆయన జీవితం అంతా ఆచరించి స్ఫూర్తి నింపిన అంశం ఏదైతే ఉన్నదో దాన్ని మనం గుర్తు చేసుకుంటే, వర్గ పోరాటం అనేది అట్లా ఆగేది కాదు, విప్లవోద్యమం అట్లా ఆగిపోయేది కాదు. అది తప్పనిసరిగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ చుట్టుముట్టు యుద్ధాన్ని ధిక్కరించి అది ఎంతో కొంత ఈ సమస్యల నుంచి బయటపడి తిరిగి మళ్ళీ ఒక పెద్ద కేంద్రంలోకి పురోగమించే అవకాశం ఉంది. మరింత నష్టం జరగవచ్చు మిత్రులారా, మరింత మిత్రులు పారవచ్చు, మరిన్ని విద్రోహాలు జరగవచ్చు. అయినా సరే విప్లవోద్యమం అది ముందుకు పోతుంది, అది అత్యవసరమైనది అనే విశ్వాసాన్ని మీరందరూ మీ మనసులో దృఢంగా నిలుచుకోవడమే ఈరోజు రాజు దాదాపు మీరు ఇచ్చే, మనమందరం ఇచ్చే నివాళి అవుతుంది. ఈ విశ్వాసాన్ని, ఈ ఆశను, ఈ చారిత్రక దృష్టిని, కేవలం ఆశ అంటే పేరాశ కాదు, విశ్వాసం అంటే గుడ్డి విశ్వాసం కాదు, చారిత్రకమైన దృక్పథంతో, చారిత్రకమైన ఆశావాదంగా దాన్ని మనిషి ఒక తార్కిక వివేచనగా దాన్ని మన గుండెల్లో, మన ఆచరణలో మనం నింపుకొని, మన అవగాహనలో నింపుకొని దాన్ని మన చుట్టూ ఉండే ప్రజలకు, అభిమానులకు దాన్ని పంచవలసిన అవసరం ఉన్నది. కాబట్టి వర్గ పోరాటం మీద విశ్వాసాన్ని, వర్గ పోరాటం మీద గురిని నిలబెట్టడం ఒక్కటే అమరుడు రాజు దాదాకు అలాంటి వారందరికీ మనం అర్పించే నివాళి అని చెబుతూ ముగిస్తున్నాను.